మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. గుహవటిలో సిఎస్కేకు చుక్కలు చూపించింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ను రాజస్థాన్ బౌలర్లు కుప్పకూల్చారు. 19.4 ఓవర్లలో 127 పరుగులకు సిఎస్కే అవుటైంది. ఓపెనర్లు మొదలు టైలెండర్ల వరకు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు సిఎస్కే బ్యాటర్లు. చెన్నై తరపున తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు శాంసన్. ఇక 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు కెప్టెన్ రుతురాజ్. ఇక యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్, శివం దుబే కూడా పేలవ ఆట తీరుతో వెనుదిరిగారు. చివరిలో జెమ్మీ ఓవర్టన్ ధాటిగా ఆడి గౌరవప్రదమైన స్కోర్నైతే సిఎస్కి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గౌరవప్రదమైనటువంటి స్కోర్ 100 పరుగులైతే దాటగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? రాజస్థాన్ రాయల్స్ ఈ 128 పరుగుల టార్గెట్ని ఎన్ని ఓవర్లలో ఛేదిస్తుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. చెన్నై బ్యాట్స్మెన్ల బ్యాటింగ్ విధానానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఎస్, అంటే మనం చూసుకుంటే కనుక చెన్నై ఆట తీరు కంటే కూడా నాకు ఆర్ఆర్ ఆట తీరే బాగుంది అనిపించింది. అంటే వాళ్ళ టీమ్ సెలక్షన్ విషయంలో కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళారు. బౌలింగ్ పరంగా కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్. ఆ లైన్ అండ్ లెంగ్త్, జోఫ్రా ఆర్చర్ లైన్ అండ్ లెంగ్త్ కానీ, మీరు చూసుకుంటే నాండ్రీ బర్గర్ లైన్ అండ్ లెంగ్త్ కానీ, బ్రిజేష్ శర్మ లైన్ అండ్ లెంగ్త్ కానీ, సందీప్ శర్మ లైన్ అండ్ లెంగ్త్ కానీ, అదేవిధంగా 6 బౌలర్లను వాళ్ళు వాడినట్టున్నారు. 6 బౌలర్లు కూడా ఎక్కడ కూడా ఒక్క బంతిని కూడా సిఎస్కే స్వేచ్ఛ ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇంకా అంటే అది ఫస్ట్ ఇన్నింగ్స్. నేను నా అంచనా ప్రకారం ఇప్పుడు మ్యాచ్ ముందు వర్షం పడినట్టుంది. వర్షం పడిన తర్వాత పిచ్ మీద తేమ ఉంటుంది. ఆ తేమ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది స్వింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దానికి అనుకూలంగా వాళ్ళు ఒక 5-6 ఓవర్లు కనుక నిలబడగలిగితే దాన్ని తర్వాత బాగుండేది కొంత ఆ ఓపెనర్లకు సంబంధించి చూసుకుని. కానీ వాళ్ళు ఎందుకో మరి ఆ స్వింగ్ ని ఆడేటువంటి విషయంలో పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్ కొన్నటువంటి కోఆర్డినేషన్ అంచనా వేసుకునే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అది చెన్నైకి మైనస్ అయింది. ఇక చేజింగ్ కి సంబంధించి మీరు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించి కనుక చూస్తే, చేజింగ్ విషయంలో నాకు తెలిసి అయితే ఒక 12-13 ఓవర్లు అయిపోతుందేమో అనుకుంటున్నా మ్యాచ్. మరి అంటే నా అంచనా ప్రకారం మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు దాని ప్రకారం, నా ఎస్టిమేషన్ ప్రకారం అప్రాక్సిమేట్లీ ఒక 12-13 ఓవర్లో మ్యాచ్ అయిపోవచ్చు అనేది ఉంది. అలాగే యశస్వి జైస్వాల్ కానీ, వైభవ్ సూర్యవంశీ గారు వీళ్ళిద్దరు ఆట తీరు మీద అయితే రాజస్థాన్ హోప్స్ పెట్టుకుంటుంది. అదేవిధంగా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. మీరు షిమ్రాన్ హిట్మేర్ వరకు చూసుకుంటే వాళ్ళు అవసరమైతే నాండ్రీ బర్గర్ కూడా కొంత బ్యాటింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఆటగాడే. కాబట్టి కొంత వాళ్ళకి సంబంధించి బ్యాటింగ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. పేపర్ మీదే కాదు, ప్లేయింగ్ టైంలో కూడా బలంగా ఉండాలి, లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ లాగే ఉంటుంది టీం అనేది కూడా సోషల్ మీడియాలో నేను చూసినటువంటి ఒక మంచి కామెంట్ అనాలా, లేకపోతే ఒక ఆశ్చర్యపరిచేటువంటి కామెంట్ అనాలా? సో అది డిఫరెంట్గా అనిపించింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? నా ఒపీనియన్ అయితే నేను అనుకున్న దాని ప్రకారం చోటా సూపర్ కింగ్స్ అయిపోయింది. అది చోటా సూపర్ కింగ్స్ అంటే చిన్న టీం లాగా అనిపించింది నాకు. ఒక జింబాబ్వే లాగానో, ఒక బంగ్లాదేశ్ లాగానో, లేదంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ కంటే వీళ్ళ ఆట తీరు తక్కువగానే అనిపించింది నాకు ఈరోజు. అంటే రాబోయే మ్యాచ్ల్లో కూడా బలంగా ఆడేటువంటి పరిస్థితి లేదంటారు ఎవరు కూడా? అంటే రుతురాజ్ గైక్వాడ్ గతంలో ఒక మంచి ఇన్నింగ్స్లో ఆడినటువంటి పరిస్థితి, ఫామ్లోనే ఉన్నాడు. సంజు శాంసన్, సర్ఫరాజ్ నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితులే ఉంటాయి కదా అనే మాట చూడకూడదంటారా? అలా శివం దుబే కూడా మంచి ఫామ్ నుంచి ఐపీఎల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. మీరు అడిగిన దాని ప్రకారం చూస్తే గనక ఫస్ట్ ఏంటంటే ఇందాక కూడా నేను చెప్పాను, ప్రయోగాలు అనేవి మామూలుగా ప్రయోగాల కంటే కొన్ని సందర్భాల్లో ప్రయోగాలు అనేవి జట్టులను కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కానీ వీళ్ళు కానీ ఆడలేదు, మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కార్తికేయ శర్మ కానీ వీళ్ళు ఆడలేదు. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కి వచ్చేసరికి డివెల్ బ్రేవిస్ కానీ ఇలాంటి వాళ్ళని జట్టులోకి తీసుకురాగలిగితే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మరి డివెల్ బ్రేవిస్ కి రెస్ట్ ఇచ్చారో లేదంటే మరి అతను ఆట తీరు ఏమన్నా బాగాలేదేమో తెలియదు, కానీ కొంత ఎందుకంటే మళ్ళీ ధోని వచ్చేస్తే మళ్ళీ వీళ్ళకి ధోనికి కోసం టీమ్ లో ప్లేస్ ఉండాలి. కాబట్టి మళ్ళీ వీళ్ళు 10 మందితో ఆడాలి. ధోని 11వ ప్లేయర్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 10 మంది ఆటగాళ్ళ కింద లెక్కేసుకోవాలి ధోని వచ్చిన తర్వాత. కాబట్టి తర్వాత మ్యాచెస్ కి సంబంధించి చెన్నై కనుక వర్కౌట్ చేయకపోతే ఆ బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా నాకెందుకో అంటే కొంత శివం దుబేను 3వ స్థానంలో వికెట్లు పడుతున్నప్పుడు, అది ఆ 2 వికెట్లు పడినప్పుడు 4వ స్థానంలో పంపించుంటే బాగుండేదేమో. అలా చేసుంటే బాగుంటుంది. అదేవిధంగా అవసరం డివైల్ బ్రేవిస్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవచ్చు కదా, అనుషుల్ కాంబోజ్ ని బయటికి పంపించేసి.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆర్షల్ కాంబో స్థానంలో ఇతన్ని తీసుకొచ్చేసి డివైడ్ బ్రేవిస్ తీసుకొచ్చి తర్వాత ఫీల్డింగ్ కి సంబంధించి ఆర్షల్ కాంబోస్ బయటికి పంపించేస్తే బాగుండేది కదా సబ్ అవుట్ కింద. కాబట్టి ఇవన్నీ కూడా కొంత అంటే వ్యూహాత్మక తప్పిదాలు అని అనుకోవచ్చు. కాబట్టి ఈ రోజు చెన్నై కొంత ఘోర ఓటమిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఓడిపోయారు కానీ కాకపోతే ఇక్కడ రన్ రేట్ విషయంలో చెన్నై కనుక దృష్టి సారించకపోతే వాళ్ళకి తదుపరి మ్యాచ్లకి సంబంధించి అది మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీతో వాళ్ళు ఆడాలి. ఆ రన్ రేట్ నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవాలి. తర్వాత మ్యాచెస్ లో ఓడిపోతుంది, మళ్ళీ మైనస్ అవుతుంది. ఇవన్నీ కూడా కొంత చెన్నైకి సంబంధించి కొంత దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే కొంత ఈ రోజు -1 మరీ 2 దాటి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఎస్, మీరు అన్నారు డెఫినెట్గా చెన్నై ఓడిపోతుందని. ఎస్, ఓడిపోతే ఓడిపోయింది అనే పరిస్థితి ఉంది. కానీ కనీసం రాజస్థాన్ రాయల్స్ ఎన్ని వికెట్లు పడగొట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అనుకుంటున్నాను నేను. నా అంచనా ప్రకారం అయితే చెన్నై బౌలింగ్ ఆప్షన్ చూస్తే 127 పరుగులకు 2 వికెట్లు, మాక్సిమం 2 వికెట్లు అనుకుంటున్నాను. ఇంకా 1 వికెట్ ఎక్స్ట్రా, 3 అయితే దాటేటువంటి ఛాన్సెస్ అయితే దాదాపుగా ఉండవు అనేది నా అంచనా. రైట్, చూద్దాం వెంకట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇక గువాహటిలో సిఎస్కేకు చుక్కలు చూపించింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ను రాజస్థాన్ బౌలర్లు కుప్పకూల్చారు. 19.4 ఓవర్లలో 127 పరుగులకే సిఎస్కే అవుట్ అయింది. తదుపరి ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఏ విధంగా ఆడబోతుందనేది ఇక్కడ కీలక ప్రశ్నగా ఉంది. కానీ మ్యాచ్ను మలుపు తిప్పే బౌలర్లుగా చెప్పేటువంటి వారు చెన్నై సూపర్ కింగ్స్లో ఎవరూ లేరు అనేటువంటి మాట. కానీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ధాటుగా ఆడేటువంటి పరిస్థితి. దాదాపుగా మొదటి 7 వరకు కూడా కీలకమైనటువంటి బ్యాట్స్మెన్గా కూడా ఉండే ఛాన్స్ ఉంది. మ్యాచ్ను వారు ఇమీడియట్గా ఒంటి చేత్తో గెలిపించేటువంటి ఆటగాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అనేది.